డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తల సమావేశం రసాభాసాగా సాగింది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు బండారు శ్రీనివాస్ అనుచరుడు. అయితే జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు. కార్యకర్తల సమావేశం అర్ధంతరంగా ముగియడంతో త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని బండారు శ్రీనివాస్ తెలియజేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ కుమార్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు గొడవకి గల కారణాలేంటి? అసలు ఆ కార్యక్రమంలో ఏం జరిగింది? లావణ్య, ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీ, మిగిలిన 4 ఓసీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ జనసేనకి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గం ఒకటి ఉంది. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గం ఉంది. ఈ కొత్తపేటలో విచిత్రమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అదేమిటంటే, ఇక్కడ కజిన్ బ్రదర్స్ అంటే బండారు సత్యానందరావు గారు, మాజీ మంత్రి, టీడీపీ తరఫున టికెట్ ఆయనకి కేటాయించడం జరిగింది. ఆయన బ్రదర్ అయినటువంటి బండారు శ్రీనివాసరావు గారు గత 2 ఎన్నికల నుంచి ఈయన పోటీలో ఉన్నారు. ఆయనకి సీటు కేటాయించలేదని ఈ రోజు ఇక్కడ కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరూ, కార్యకర్తలందరూ కూడా పార్టీని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో కార్యకర్తలందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆ ప్యాకేజీ స్టారు లేకపోతే అమ్ముడు పోయారు అనేటువంటి విషయాలు కొంతమంది కార్యకర్తలు లేపిన వెంటనే అక్కడ జై 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 పవన్ కళ్యాణ్, జై జై జనసేన అంటూ నినాదాలు రేకెత్తడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్స్లని తగలబెట్టేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జనసేన నాయకులందరూ కూడా మీ బండారు శ్రీనివాసరావు గారిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా సరే వేసి మేము గెలిపించుకుంటామని ఇక్కడ జనసేన నాయకులందరూ కూడా అంటున్నారు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్ కుమార్. ఈసారి ప్రాంతంగా వెళ్ళే సినిమా అయితే లేదు సార్. మీరు పోయి ఎలా తీసుకున్నారు సార్ నిర్ణయం? ఈసారి అయితే మా బీసీల గురించి చాలా ఓపిక ఇప్పుడు దాకా భరించున్నాం. కానీ శాంతంగా అయితే మీరున్న శాంతంగా మా కుర్రలు మేము ఉండలేం. మీరు మా ఉడికంతా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప ప్రస్తుతం ఏదో ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఎవరు చేస్తారు అని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు నుంచి మమ్మల్ని పార్టీలో కానీ కార్యాచరణలో కానీ కాకండి. మీ పర్సనల్గా ఎవరంటే మా బీసీ వస్తుంది, మమ్మల్ని తిరిగి కాకండి. మేము వచ్చి ఎన్ని రోజులు మీ ఎక్కడ ధర్మం తింటాం నిద్రనిప్పుడు లేకుండా. ఎక్కడ ఉన్నారంటే ఏ రోజు మా పార్టీ కుర్రలకి ఎవరికి పెట్రోల్ ఇచ్చారండి? ఎవరు బిర్యానీ పొట్టలు ఇచ్చారండి? స్వచ్ఛందంగా ఎవరికి మంది వచ్చారండి? ఏ రోజు 100 మంది ఫోన్ చేస్తే సగం మంది వచ్చారు. ఇక్కడ ఇవాళ సీట్లు విధంగా పర్యటన వచ్చారు అందరూ. అదంతా మనతో ఆలోచించుకుని సీరియస్ గారు ముందు భవిష్యత్తు ఆలోచించి తొందరలోనే ఏదో నిర్ణయం అందరికీ చెప్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కొత్తపేట తెలుగుదేశం జెండా మీరు ఇంకా నిద్రలేసి చూడాలనుకుంటున్నాండి. ఇప్పుడు దాకా కూడా 2004, 2009, 2014, 2019
నిజంగా మీకు అవమానకరండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చెప్పినట్టు మీరు తావల కళ్యాణం ప్యాకేజ్ ఇస్తారు అయోధ్య మా రోజు చాలా ఉందండి. ఎందుకంటే బండారు మాకేదో బాగుందంటే ఈ నియోజకవర్గం ప్రజల్ని మనందరినీ అక్కడ నేను బండారు సింగారికి ఎంత బాగుంటుందని మనం కూడా తెలుసుకోలేదు. ఎందుకంటే ఆయన ఇంటికాడ ఎలా ఉందండి, ఇంట్లో కుమారుడు లేదా ఎవరైనా చనిపోయి ఎలా మనం అయితే బాగుపడతామో పార్టీలో ఆయన అవమానం జరిగిన పార్టీలో ఆయన చనిపోయినట్టు నిజంగా అనిపించింది మాకు అందరికీ కూడా. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ మీరు మాత్రం బండారు సింగారు మళ్ళీ ఎంత కౌలు పంపి కొత్తగా నియోజకవర్గంలో బండారు సింగారు తీసేవాలని చెప్పి కోరుకుంటున్నానండి. మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారని చెప్పేసి చుట్టాన్ని పట్టుకొచ్చి ఒక నాలుగు ప్రయాణంగా సాగించి కొత్తపేట నియోజకవర్గంలో బండారు శ్రీనివాసయ్య అంటే ఎవరికి తెలియని పరిస్థితి నాటి నుండి నేడు కొత్తపేట సీట్ రాష్ట్రంలో మొట్టమొదటిగా గెలిచే సీట్ ఏదంటే తెలంగాణకి అటువంటి నాయకుల కోసం మా వ్యాపారాలు అనేక ఇబ్బందులు, కుటుంబాలను ఎదుర్కొని పిల్లలను ఎదుర్కొని మా వయసు సార్ రాజకీయాలు చేయడానికి మా వయసు మైకు పట్టి మాట్లాడి ఆలోచన లేని వాళ్ళని మమ్మల్ని నాయకుడిగా తీర్చిదిద్దాలనుకున్నాడు మా నాయకుడు. ప్రతి గ్రామానికి ఒక నాయకుడు కావాలి, ప్రతి మండలానికి ఒక శక్తివంతమైన నాయకుడు కావాలి. పవన్ కళ్యాణ్ గారికి ఆలోచించిన విధానాన్ని నేను మొత్తం తీసుకెళ్ళాలని ఆలోచించిన నాయకుడు మా బండారు శ్రీనివాస్ గారు. అటువంటి నాయకులుగా పనిచేయడానికి మేము వచ్చాం. ఈరోజు మాకు జరిగింది అన్యాయం కాదు. మా అందరి జీవితం ఒక్క ఎమ్మెల్యే టికెట్తో మార్చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మీరు నాయకుల్ని? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? 40 సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ నాయకుడిని. 4 దశాబ్దాలుగా చూస్తున్నారు ఈ నాయకుడిని. ఏ కొత్త ఉంది కొత్తపేట నియోజకవర్గంలో? ఏ మార్పు ఉంది నియోజకవర్గంలో? ఏ తీసుకొచ్చారు నియోజకవర్గంలో? ఏమైనా మార్పు ఉందా? మీ గ్రామ స్థాయిలో మార్పు ఉందా? మీ మండల స్థాయిలో మార్పు ఉందా? మీ నియోజకవర్గ స్థాయిలో మార్పు ఉందా? ఒక్కరి పేద ఇంటి నుంచి ఒక్కరు కూడా ఇక్కడ బయటకు వచ్చాడా? జనసేన పార్టీ వాళ్ళు ఎంతమంది వచ్చారు నాయకులు? ఎంతమంది కలవడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది కప్పు ట్రెండ్ రాసుకుందామని వైసీపీ నాయకులు ఎంతమంది ఉన్నారు గ్రామ? అటువంటి నాయకులు తయారు చేశారు. కొత్తపేట ప్రాంతంలో తీసుకున్నా 2019లో 15 రోజుల ముందు మార్చి 20వ తారీఖున సీట్ డిక్లేర్ చేస్తే ప్రజల్లోకి వచ్చి కనీసం కమిటీలు లేవు. ఆనాడు కనీసం బూత్ కమిటీలు లేవు. 37,000 ఓట్లు తెచ్చుకుని స్టేట్లో అటువంటి పార్టీకి పొత్తులో భాగంగా సీట్లు లేవు. కొత్తపేట నియోజకవర్గాన్ని జనసేన పార్టీ ఇచ్చే ఆలోచనతో ఉంది. మీరు మీరు సంసదమైన ఆందోళన అయితే తప్పకుండా సార్ మీరు ఆదేశాలు ఇస్తాం, కట్టుబడి మేము చేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. అలాగే 2010లో కూడా గవర్నమెంట్ పిలిపించి భూమి తీవ్ర ఆదేశిస్తే ఆ రోజు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా తెలిసి కూడా భూమి తీవ్ర జరిగింది. అయితే 2 రోజులు వచ్చే ఈ లిస్టులో కొత్తపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కేటాయించాలని ఒకసారిగా కొత్తపేట నియోజకవర్గం జనసైనికులందరూ కూడా తీవ్ర మనోవేదన చెందడం ఆవేదన జరిగింది. అయితే అధ్యక్షుల వారు గత 4 రోజులుగా చెప్పిన తర్వాత కూడా ఇది మళ్ళీ మార్పు రావడం, అధ్యక్షుల వారు నేను కేటాయించకుంటే మాట్లాడే ముందు 2 రోజుల ముందు కూడా రాజమండ్రి వస్తే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అంతరంగులు కావాలనే పరిస్థితి ఆ రోజు మీరు కూడా ఉన్నారు. నన్ను ముందుకెళ్ళమన్నారు. ఏం చేయాలంటే మీరు అన్ని ఏర్పాట్లు వేసుకోండి, వేరే పత్రికల్లో వేరే రాజకీయాలు వేరే చెప్తారు, కానీ మన పార్టీ అయితే పూర్తి స్థాయిలో మీకు సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ వరకు మీరు చేసుకోవాలని చెప్పి ముందుకెళ్ళాలని